జేబా జేబా డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి జేబా. జరుగు. అజీజ్ ఏం చేశావు? నిన్ను చంపేస్తారా? షమీం, ప్లీజ్ జేబా, నన్ను జరుగు. క్షమించేయండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. మాల్ చాలా బాగుంది. కాస్త రెడ్ లిప్స్టిక్ వేస్తావా? చాలా బాగుంటుంది. పెదవి, నా కమిషన్ ఇవాళ ఇస్తే బాగుంటుంది. గుడ్డు, ఏంటి పెద్దబి? ఈ కుక్క నోరు మూసేయ్. డబ్బులిచ్చాయి. ఈరోజే పని స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు నువ్వెక్కడే ఉండాలి. అర్థమైందా? నోటిలో మాట రాదా? ఆకలిగా ఉందా? భోజనం చెయ్యకపోతే రాత్రంతా ఎలా ఉంటావు? నీకోసం భోజనం పంపిస్తా. అరే ఎక్కడున్నావు? ఏ అమ్మాయి, తనెక్కడా? తనెక్కడికి వెళ్ళింది? అమ్మాయి, ఏ అమ్మాయి? పెద్దబి, పెద్దబి. ఏమైంది? ఏమైంది? నడు లోపలికి నడు. ఎవరు నువ్వు? ఇప్పుడు నువ్వు బూచలు లెక్క పెట్టే టైం అయింది. యాదవ్, శ్రీలత సేఫ్ గా ఉంది, త్వరగా రండి. సరే మేడం గారు, మేము సోషల్ వర్కర్. పేద అమ్మాయిలకి పని ఇప్పిస్తాను. మీకెవరో తప్పుగా చెప్పారు. నోర్ మోయ్, నీ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉంది. వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి. కాపీ. వీళ్ళందరినీ లాఠీ విరిగిపోయేంత వరకు కొట్టండి. తీసుకువెళ్ళండి. పద, రేయ్. శ్రీలత, నువ్వెలా ఉన్నావు? నీకేం కాదు, ఓకే? యూర్ సేఫ్. అమ్మా నాన్నల దగ్గరికి త్వరగా వెళ్ళిపోవచ్చు. డొమెస్టిక్ హెల్త్ సర్వీస్ ఏజెన్సీ పేరు మీద జార్ఖండ్, బీహార్, నార్త్ ఈస్ట్ ఆడపిల్లల్ని తీసుకొచ్చేవారు. వాళ్ళని భయపెట్టి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ప్రాస్టిట్యూషన్ చేయించేవారు. కాకి గుడ్డు పెడితే దాన్ని ఎవరో మోసుకుపోతారు. ఏమంటున్నావు నువ్వు? సరిగ్గా చెప్పు. నేనేం చెప్పను సార్, మీకు తెలివితేటలు ఎక్కువ కదా. ఒంటరిగా నేను సాధించిందేం లేదు. ఇదొక టీం వర్క్. ఈ ఆపరేషన్ సక్సెస్ వెనుక ఉన్న పెద్ద చేయి సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ యాదవ్ గారిది. అతని తెలివితేటల వల్ల, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే మేము వీళ్ళందరినీ పట్టుకోగలిగాం. సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ యాదవ్, మీడియాకి క్లియర్గా చెప్పండి ఈ ఆపరేషన్ గురించి. సార్, ఈ ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 7 months ముందు ఒక అమ్మాయి కొచ్చిలో రిపోర్ట్ రాయించింది వాళ్ళ కూతురు శ్రీలత గురించి. ఆమె మాకేం చెప్పిందంటే పని ఆశ చూపించి తన కూతుర్ని ఢిల్లీ తీసుకొచ్చారని చెప్పి. వాళ్ళ గ్రూప్ ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉంది? 1 సంవత్సరం నుంచి. అలాగే అక్కడ నుంచి మేము 18 అమ్మాయిల్ని రెస్క్యూ చేశాము. వీళ్ళందరినీ ఒకే రీజన్కి ట్రాప్ చేశాము. మేమింతవరకు ఒక మూటానే పట్టుకోగలిగాం.
ఎవరి ర్యాకెట్తో చేతులు కలిపారో ఇక వాళ్ళందర్నీ పట్టుకుంటాను. జబా ధైర్యంగా ఉండు, సమీన్ అన్న త్వరగా వస్తారు. రెలగల ఒక్క నిమిషం. ఏమైంది రహీం? ఏం చెప్పను కాలా, అబ్బు వెళ్ళిన తర్వాత అమ్మేలా అయిపోయింది. పైగా డబ్బులు కూడా లేవు. 2 పూట్ల భోజనానికి పాలకు కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో, ఎవరిని సాయం అడగాలో ఏం అర్థం కావట్లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో, ఇంకా కావాలంటే అడుగు. థ్యాంక్ యూ కాలా. అజీజ్, సమీన్ గురించి ఏమైనా తెలిసిందా? పోలీస్ చెప్పింది షమీం గురించి తెలుసుకుంటారంట. వాళ్ళు ఏమైనా చేస్తారో నాకు అనిపించట్లేదు. క్వార్టర్ స్పూన్ టర్మరిక్, 1 కప్ కర్డ్, చూపియండి ఏమేమి రాశారో. ఆ, ఇదిగో చూడు. అరే మేడం, ఏం రాశారు మీరు? నేను 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 స్పూన్ టర్మరిక్ అన్నాను, కానీ మీరు అన్నీ ఉల్టా రాశారు. మంచి పని నువ్వు చూసావు, లేకపోతే ఏం జరుగుండేదో. యాక్చువల్లీ ఈరోజు ఆరుషి ఫ్రెండ్స్ వస్తున్నారు స్లీప్ ఓవర్కి. అందుకే నేను కాస్త రుచికరమైన వంటకం చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైనా ఆరుషికి నా వంటకం నచ్చితే బాగుండు. సరే, శ్రీలతని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపాం కదా, రిపోర్ట్స్ వచ్చాయా? అవును మేడం, నిన్న ఈవినింగే వచ్చేసాను. మొబైల్, వాలెట్, ఐడెంటిటీ కార్డ్ ఏమైనా? లేదు మేడం. సోలంకి పోస్ట్మార్టం టీంని పిలిచావా లేదా? చెప్పేశాను సార్. ఎప్పుడు వస్తున్నారు? వస్తున్నారు సార్. మళ్ళీ ఒకసారి చెక్ చేయి. అలాగే సార్. అక్క చూడు, నేను లైట్ ఆన్ చేసా, ఎలా ఉంది? వెరీ గుడ్ రోహన్. నువ్వు పెద్ద అయిన తర్వాత నీ ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు నేను లివింగ్ రూమ్ కి వెళ్ళిపోతాను. లివింగ్ రూమ్? నేనెందుకు లివింగ్ రూమ్ కి వెళ్ళాలి? ఒక్క నైట్ అడ్జస్ట్ చేసుకో రోహన్. నేను ఎంత కష్టపడి మన రూమ్ ని స్వచ్ఛం చేశాను, నేను ఎక్కడికి వెళ్ళను. హే ఛాంప్, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు నా రూమ్కి వచ్చాయి. వీళ్ళు గర్ల్స్ నైట్ అవుట్ చేస్తే మనం బాయ్స్ నైట్ అవుట్ చేద్దాం. మమ్మీ ఈ రోజు మోసం చేస్తుంది. ఇంకొక అబద్ధం చెప్పింది మమ్మీ. ఇలా చేయారు. నీ ఫ్రెండ్ ఎంత లక్కీయో ఆలోచించు. ఒకవేళ మీ అమ్ముండుంటే పంజాబీ డిష్ ట్రై చేసి మమ్మల్ని చంపేసి ఉండేది, అవునా? మేము ఊరికే బాగుందని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక పని చేద్దాం, మీ రూమ్ని మళ్ళీ సెట్ చేద్దాం. ఓకే, రండి 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 రండి. క్రైమ్ సీన్ దగ్గర ఇంకేమీ దొరకలేదు, మర్డర్ వెపన్ కూడా దొరకలేదు. మేడం, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. విక్టిమ్ వయసు 40 నుండి 45 మధ్యలో. ఇంకా వాడు ముస్లిం మేడం. అయితే ముస్లిమా? బాడీపై 10 గాయాలున్నాయి. గాయం చూస్తే షార్ప్ ఆబ్జెక్ట్ తోటి పొడిసినట్టుంది. మర్డర్ ఎప్పుడు జరిగింది? బాడీ ఫుల్గా కుళ్ళిపోయింది. ఒక 5 నుంచి 6 రోజులు అయిండొచ్చు. మేడం, ఓ పని చేస్తా, విక్టిమ్ డిస్క్రిప్షన్ గురించి పక్కన ఉన్న స్టేషన్లో ఎంక్వైరీ చేస్తా. ఓకే మేడం, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. శ్రీలత ఇప్పుడు బెటర్గా ఉందంట. 2 డేస్లో డిశ్చార్జ్ అయిపోతుంది. ఇంకా మర్నాడు ట్రైన్ ఉందంట. పారు, నువ్వు ఒక పని చెయ్యి, రేపు శ్రీలతని కలువు. అలాగే నువ్వు ఈ డబ్బులతో తనకి మొబైల్ కొనివ్వు. తనతో నువ్వే వెళ్ళు స్టేషన్లో డ్రాప్ చేయడానికి. ఓకే? షెల్టర్ హోమ్ కేర్ టేకర్ వెళ్తున్నారు మేడం. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. యాదవ్ సార్ సరిగ్గా చెప్తారు. ఆవిడ అన్ని కేసుల్ని పర్సనల్గా ఎందుకు తీసుకుంటారు? నువ్వు కూడా అమ్మవైతే నీకు అర్థమవుతుంది. మేడం, కేసులో అదృష్టం మన సైడ్ ఉంది. ఓకే, విక్టిమ్ డిస్క్రిప్షన్ నుంచి మ్యాచ్ అయ్యే మిస్సింగ్ రిపోర్ట్ దొరికింది. డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ ఏంటంటే మ్యామ్, ఆ రోజుల వెనుక ఢిల్లీ నిర్మల్ నగర్ స్టేషన్లో సమీం మిస్సింగ్ రిపోర్ట్ రాశాడు. వయసు 45 ఏళ్ళు, భార్య పిల్లలతో ఉండేవాడు. భార్య పిల్లల పేర్లేమిటి? భార్య పేరు జేబా, అబ్బాయి పేరు రహీం. పాడి సార్, నన్ను పిలిచారా? ఇలారా.
దీన్ని ఒకసారి చూడు. ఏమైంది సార్? మోసం చేస్తావా? ఆ? నన్నే మోసం లేదు చేస్తా సార్, నేను రోజు 9ంటికి పని అయిపోయిన తర్వాతే వెళ్తాను సార్. ఏంటి? ఏంట్రా లేదు సార్. చెప్తున్నావు? చెప్పిన పని సరిగ్గా చేయలేదు. నా మాట విను. ఇంకా 1 మంతే. ఇంకా 1 మంతే. ఓవర్ టైం చేసి అన్ని పనులు చేయాల్సిందే. ఏమన్నా చేయకపోతే చూసుకో. నీకు తెలుసు కదా, షమీంకి చేసినట్లు చేస్తా. అర్థమైందా? ఇదేంటి? ఇంతకు ముందు షమీం వెళ్ళిపోయాడు. ఇప్పుడు రహీం కూడా. రహీం గురించి ఏమైనా తెలిసిందా? లేదు, నేను రహీం ఫ్రెండ్స్తో మాట్లాడాను. రహీం ఎవరికో 1000 రూపాయలు ఇచ్చి గన్ను కొన్నాడట. వాడు గన్నెందుకు కొనాలి? రహీం, రహీం, ఏమైంది బాబు నీకు? ఏమైంది? ఏమైంది? ముందు వెండి లోపలికి తీసుకెళ్దాం. లేగు, పైకిలే, కూర్చో. రకీం, ఈ గాయాలు ఎలా అయ్యాయి? నువ్వు గన్నెందుకు కొన్నావు? నువ్వేదైనా తప్పు చేసావా? ఏమైందో చెప్పరా, చెప్పు. షమీం కనబడలేదు కాబట్టి ఇదంతా నడుస్తుందా చెప్పు. షమీం గురించి నీకేం తెలుసు? తెరు. లేదు, ఈయన మా హస్బెండ్ కాదు. ఇతను షమీం అన్న కాదు. పదసేబా. ఆగండి. సోలాంకి, డెడ్ బాడీపై ఈ బట్టలు ఉన్నాయి. నానా, షర్ట్ నంత రుద్దొద్దు, షర్ట్ కలర్ పోతుంది. షర్ట్కి ఏమవుతురా, షైన్ అవుతుంది. ఇలా చూడు, మీ నాన్న చేతిలో ఉన్న మ్యాజిక్. ఒక షర్ట్ని 5 సంవత్సరాలు వాడతాను. అర్థమైందా? నేను ఇలా సేవ్ చేస్తేనే నువ్వు 5 మంత్స్లో ఒక షర్ట్ కొనుక్కోవచ్చురా. ఇప్పుడు మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు. కానీ షమీన్ని హత్య చేశారు. హత్య చేసి 6 రోజులైంది. ఎవరితోనైనా షమీన్కి గొడవలు ఏవైనా? అలా ఎప్పుడు ఏమీ జరగలేదు. సార్, సార్ అది పెద్ద సార్ని కలవాలి. నీ పేరేమిటి? బాబు. బాబు, ఖచ్చితంగా వీడేనా? ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఖచ్చితంగా వీడే. 2 మనుషులు పట్టుకొని ఉన్నారు, వీడేమో కత్తి తీసి పొడిచాడు. నేను భయంతో పారిపోయాను, అందుకనే ఇతనికి సహాయం చేయలేకపోయాను. ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడెందుకొచ్చావు? మేడం, నాకు ఢిల్లీ కొత్త, నాకిక్కడ అంతగా ఎవరూ తెలియదు. మరి పోలీస్ స్టేషన్కి రావాలంటే అందరికీ భయమే కదా. అయితే బాబు, ఇప్పుడు నీ మనసు చెప్పింది ఇక్కడికి రమ్మని చెప్పి. సార్, పేపర్లో చదివాను ఈ మర్డర్ చేసిన వాడు దొరకలేదని. అప్పుడే అర్థమైంది తనకు పెళ్ళయి పిల్లలుండుంటారని. బాబు, నా మాట జాగ్రత్తగా విను. సరే మేడం. షమీన్ని 3 కలిసి హత్య చేశారు. వాళ్ళు నీకు గుర్తున్నారా? నువ్వు డ్రాయింగ్ వేయగలవా? ఫేస్ నాకు గుర్తుంది మేడం.
రోజు ముగ్గురు కలలో కూడా వస్తున్నారు. అవును సార్, వీళ్ళ ముగ్గురే. వీళ్ళే నా కల్లో వచ్చేవాళ్ళు. ఎటివో యాదవ్, అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ స్కెచెస్ పంపించు. ఒక్కడు దొరికినా మిగిలిన ఇద్దరు కూడా దొరికిపోతారు. నేను ఈ స్కెచెస్ షమీం ఫ్యామిలీకి చూపిస్తాను. ఇలా చూడు, షమీంకి శత్రువులెవరూ లేరని మాతో చెప్పావు. కాని మాకొక ఐ విట్నెస్ దొరికాడు. ముగ్గురు కలిసి షమీంని చంపడం చూశాడు. వాళ్ళ ముగ్గురు ఇలా ఉంటారట. నేను ఇంతకు ముందు వీళ్ళని ఎప్పుడు చూడలేదు. షమీం వెళ్ళిన రాత్రి నాకు అప్పుడే ఒకలాగా అనిపించింది. నేను ఆయన దగ్గర అడిగాను కూడా, ఇంత రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నారని. ఊరికే క్వశ్చన్స్ అడగొద్దు జేబా. నేను తొందరగా వచ్చేస్తాను, నువ్వు పడుకో. అంతే, బ్యాగ్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మేడం, ఈ విషయం మిస్సింగ్ రిపోర్ట్లో లేదు. క్రైమ్ సీన్లో ఇలాంటి బ్యాగు దొరకలేదు. ఆ బ్యాగ్లో ఏముంది? షమీం చెప్పాడు వాటర్ బాటిల్ ఉందని. మరి అయితే వాళ్ళు వెళ్ళిన రోజు నుంచి మా ఇంట్లో ఒక నైఫ్ కూడా లేదు. సేబా, నీకు ఏం తెలిసినా మాకు చెప్పాలి, ఓకే? సరే. యాకేబ్, నువ్వు మాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈ దెబ్బలు ఎలా తగిలాయి నీకు? అది నిన్న రాత్రి కరీంతో గొడవ జరిగింది. షమీం ఇంట్లోంచి నైఫ్ తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ అతను చంపబోయి చనిపోయాడా ఏంటి? ఉండొచ్చు మేడం. అయితే రహీం దెబ్బలు చూస్తే వాడికేమన్నా తెలుసు అనిపిస్తుంది. గట్టిగా అడుగుదామా? వద్దొద్దు, మైనర్. మరో దారుందేవో చూద్దాం. యాదవ్ ఎక్కడా? దో వస్తున్నానని చెప్పారు. ఫోన్ చేస్తాను. కట్ చేశాడా? ఇంకేదైనా యాంగిల్లో వెతుకుతూ ఉంటాడు. అతను అంతే కదా. ఇదేంటి? షమీం ఖాన్, మీ ఫ్యాక్టరీలో వర్కర్. ఈ ముగ్గురులోనే షమీంని ఎవరో చంపారు. అయితే ఈ ముగ్గురు మీ ఫ్యాక్టరీ వర్కర్సా? మీకు తెలుసా? ఫ్యాక్టరీలో 1500 మంది ఉన్నారు. అందరి ఫేసు నాకు గుర్తుండదుగా, నేను గుర్తుపెట్టుకోను. మీరే ఏమైనా సమీర్ని చంపడానికి ఈ ముగ్గురికి సుపారీనిచ్చారా? నేను విన్నాను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ని మీరు కొడతారంటగా. ఏ ఇన్స్పెక్టర్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనెవరో నీకు తెలీదు. పోలీస్తోనే గొడవ పడతావా? పద పద పద. మొత్తం నీ యాటిట్యూడ్ మొత్తం పులుసు కాల్చినట్టు కాలుస్తా. పద నడు. పద. నెక్స్ట్ టైం ఇలాగే పోలీస్ స్టేషన్కి ఈడ్చికెళ్తా. ఈసారి వస్తా పోలీసులకు మర్యాద ఇవ్వకపోతే పోరా, పో పో. నాతోనే పెట్టుకుంటా. శ్రీలతకి నైట్ ట్రైన్ కదా? అవును మేడం. టుమారో నైట్ షీల్ గో టు హర్ విలేజ్. యాదవ్ సార్ కాల్ చేస్తున్నారు.
స్పీకర్ వే. హలో సార్, మీరు ఎక్కడున్నారు? షమీం పనిచేసే ఫ్యాక్టరీలో ఎంక్వైరీ కోసమని వెళ్ళాను. సరే కానీ మేడం మాత్రం చెప్పదు పరులు. యాదవ్, ఫోన్ స్పీకర్లో ఉంది. సారీ మేడం. ఫుల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు చెప్దాం అనుకున్నాను మేడం. నువ్వు మాట వినవుగా. ఓకే. నువ్వు చూసావా? అవును సార్, చూసినట్లే అనిపిస్తుంది. Meenakshi, I'm going to miss you. 51 years అయినా కూడా పసిపిల్లోళ్ళకి చేస్తున్నావు నువ్వు. 2 daysకి వెళ్తున్నావు, మంచి కాదు కదా. మన మ్యారేజ్ ఇన్నాళ్ళైనా కూడా నేను 2 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా. డాక్టర్ హర్షవర్ధన్ నేను నీతో రావడానికి రెడీగా ఉన్నాను, నువ్వే వద్దంటున్నావుగా. ఇప్పుడు 2 days కోసం మెడికల్ కాన్ఫరెన్స్లో నువ్వేం చేస్తావు? నెక్స్ట్ మంత్ మారిషియస్లో ఒక మెడికల్ సెమినార్ ఉంది, ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. అలాగైతే సరే, ఓకే బాయ్. దీపక్, నీ ఫోన్ ఇవ్వు. ఇదిగోండి సార్. అవును, నేనే మాట్లాడుతున్నా. దీపక్ ఫోన్లోంచే మాట్లాడుతున్నా. మీనాక్షి నా ఫోన్లో ఒక స్పై సాఫ్ట్వేర్ వేసింది. నేను నిన్ను పిక్ చేయడానికి దీపక్ని పంపిస్తాను. లవ్ యూ, బాయ్. సార్, వీళ్ళ గురించి తెలిసిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే. అది రహీం బయోడేటా తీసావా? సార్, తెలుసుకున్నా. రహీం చిన్న వయసులోనే చాలా గొడవలు చేశాడు. భీమ్లాలోనే ఒక బ్యాటింగ్ మాఫియా ఉంది, వాళ్ళతోనే. భీమ్లాల్ అంటే వాడే కదా, జైలు నుంచి వచ్చిన తర్వాత లాటరీ వ్యాపారం చేసేవాడు. సార్, అదేమైందంటే షమీ మాయమైనప్పుడు రహీం భీమ్లాల్ దగ్గరికి వెళ్ళాడు, తనని మీట్ అవడానికి వెళ్ళాడు. రేయ్, ఏం చేస్తున్నావు? పిచ్చెక్కింది అనుకో. సార్, కొడదామని వెళ్ళాడు, కానీ వాడే దెబ్బలు తిన్నాడు. మేడం, అంతా నా తప్పే. నా వల్లే మా నాన్నగారు చనిపోయారు. నేను ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయిపోయాను. దాంట్లో చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. భీమ్లాల్ తన మొబైల్ని ఇంకా నాకు డబ్బులు ఇస్తూ ఉండేవాడు గేమ్ ఆడుకోవడానికి. డబ్బులు ఎర్న్ చేసే ప్రయత్నంలో 2 lakhs వరకు అప్పుల పాలైపోయాను. భీమ్లాలా డబ్బులు వసూలు చేయడానికి మా వెనకతలే వచ్చేశాడు. ఆ టైంలో మా నాన్న అజీజ్ అంకుల్తో బిజినెస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అజీజ్ అంకుల్ ఇచ్చిన 70,000ని నేను దొంగిలించాను. అవి తీసుకెళ్లి భీమ్లాల్కి ఇచ్చేశాను. ఇంతేనా? ఇంకా 1,40,000 ఎప్పుడు ఇస్తావురా? ఇంకా వడ్డీ కూడా కావాలి. ఇచ్చేస్తా, త్వరగా ఇచ్చేస్తా. కానీ ఆ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. డబ్బులు నేనే తీసానన్న విషయం. డబ్బులు ఏం చేసావో చెప్పరా? చెప్పమన్నాను కదా, చెప్పరా అంటే నువ్వు జరగవే. అంతా నీ వల్లే జరిగింది. క్షమించాలా? ఏం చెప్పాలరా అజీజ్కి? చెప్పరా. నన్ను క్షమించండి నాన్న, కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. నువ్వేం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చెక్కిందారా? చూడు బాబు, ఏమైంది? నాతో చెప్పు, ఏమైంది? నేనేమైనా ఆలోచిస్తానురా, చెప్పు బాబు. లాలాజీ, మీ డబ్బులు మొత్తం నేను త్వరగా ఇచ్చేస్తాను. నిదానంగా కాదు, త్వరగా ఇవ్వు. ప్రతి నెల 15,000 ఇవ్వాలి నువ్వు. 15,000? అయితే నా అర్నింగ్స్ ఇంత లేదు లాలాజీ. నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను 15,000? సరే, ప్రతి నెల 5,000 ఇవ్వాలి. దానికంటే తక్కువ ఇవ్వకూడదు. మా నాన్న ఎంతో డబ్బులు ఇచ్చారు, అయినా సరే ఇంకా బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండేది. ఆ రోజు షమీం లాలాని చంపేయబోయాడా? లేకపోతే డబ్బులు ఇవ్వకూడదని? నాకు అలాగే అనిపిస్తుంది. అందుకే నేను లాలా మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాను. యాదవ్, యాదవ్, ఇక ఆపై. ఇంకెంత కొడతావు? చనిపోతాడు. ఇలా చూడు, ఇతను మొండివాడు.
అసలు ఏం జరిగిందో నువ్వు మొత్తం చెప్పేస్తే నీకు మంచిది, లేకపోతే దెబ్బలు తింటూనే ఉంటావు. నేను సమీంని చంపలేదు, మీరే ఆలోచించండి. వాడు నాకు బంగారపు బాతు లాంటి వాడు, నేనెందుకు చంపుకుంటాను? ఎందుకంటే షమీం నిన్ను చంపడానికి వచ్చాడు, అందుకే నువ్వు ముగ్గురితో కలిసి అతన్ని చంపేశావు. ఉమ్? మేడం, ఇలా చూడు. నాకు వీళ్ళు తెలీదు. ఇతని చేతుల్లో దెబ్బలు తిని చనిపోవాలని నీకు బాగా ఆశగా ఉన్నట్టుంది. సరే, ఇతనికి దెబ్బలు తినడం ఇష్టం కాబోలు, ఇక కంటిన్యూ చెయ్యి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. దీపక్, చెప్పండి మ్యామ్. సార్ని ఎయిర్పోర్ట్కి వదిలొచ్చేసావా? అవును మ్యామ్, వదిలిపెట్టాను. ఎక్కడైనా ఆపారా? లేదు మేడం, ఇంట్లోంచి క్లినిక్, మళ్ళీ సాయంత్రం క్లినిక్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళాను. అయితే కారు రోహిణి దగ్గర ఎలా ఆపారు? కార్ జీపీఎస్ నా ఫోన్కి కనెక్ట్ అయ్యింది. అబద్ధం ఆడకు, నిజం చెప్పు. సార్ రోహిణితో ఉన్నారు కదా? మేడం, ఇదంతా నన్ను అడుగుద్దు మీరు, నేను దేని గురించి చెప్పలేను, ప్లీజ్. దీపక్, దీపక్, మేడం గారు, గంగా తల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ షమీంని చెప్పలేదు. అబద్ధం చెప్పకు, నా దగ్గర ఐ విట్నెస్ ఉంది. నువ్వు షమీంని చంపడం అతను చూశాడు. నీతో పాటు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళిద్దరు? నాకు తెలియదు మేడం, నేను మర్డరే చేయలేదంటే ఎలా చేసుంటాను? కలలోనా? నేరు నువ్వు త్వరగా ఒప్పుకోకపోతే నీకే ప్రమాదం ఎక్కువైపోతుంది. మేడం గారు, నేను రిక్షా తొక్కుతూ జీవితాన్ని గడుపుతున్నాను. మరి నేను ఈ రోజు వరకు ఏ తప్పు చేయలేదు, కానీ మీరేమో మర్డర్ చేశానని అంటున్నారు. మేడం, చెప్పు. జీతు గురించి తెలుసుకున్నాను. వాడు హానెస్ట్, నిజంగానే చాలా మంచోడు. వాడిపై ఏ క్రిమినల్ కేసెస్ లేవు. ఏమో చెప్పలేం కదా, నీ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఒకవేళ నిజం చెప్తాడేమో. నేను పారుకు కూడా చెప్తాను. పోలీస్ స్టేషన్స్ అన్నిట్లోనూ కనుక్కోమంటాను, ఇతనికి క్రిమినల్ రికార్డ్స్ ఏవైనా ఉన్నాయా లేవా అని. సార్, ఇతనే విభూతి ప్రసాద్. సార్, నేనేం చేయలేదు సార్. సార్, ఆరా, సార్, ఆరా. సార్, నేనేం చేయలేదు. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? అదరంటే. సార్, ఏం చేస్తారో అలా అవుతుంది. మేడం, ఇతనే కత్తితో పొడిచినవాడు. మేడం, ఆ గెడ్డం ఉన్నవాడు వెనకమాల పొట్టుకొని ఉన్నవాడు. మేడం, ఆ థర్డ్ పర్సన్ దొరికాడా? దొరుకుతాడు. మ్యామ్, నా పేరు ఎక్కడా చెప్పలేదు కదా? నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళొచ్చు బాబు. అలాగే మేడం. మేడం, విభూది ప్రసాద్ చాలా చెడ్డోడు మేడం. వీడు కంప్లైంట్ రాయడానికి మా స్టేషన్కి వచ్చాడు మేడం. సార్, ఆపండి, ఇదే ఇల్లు, ఆపండి. సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను ఏ బైక్ రాబరీ చేయలేదు. వీడెప్పుడూ నాకు ఈ టార్చర్ ఇస్తూనే ఉంటాడు. సార్, వీడి నంబర్ 1 దొంగ. నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో చెప్పు. సాక్ష్యం ఉంది, ఇదిగో చూడు. వీడు మీ అబ్బాయా? అవును సార్. పిలవండి. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి బైక్ రోడ్లో ఉండేది, నేను దాన్ని సైడ్లో పెట్టాను. బైక్ రాబరీ అయింది కదా, చివరిగా బైక్తో ఉన్నది మీ అబ్బాయే. దానికి వీడిప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. పదా.
మేడం బైక్ దొరికేసింది. అయితే విభూది కొద్ది రోజుల తర్వాత వచ్చాడు. సార్ చంపేశాడు చూడండి. నాకు తెలీదు వీళ్ళు నా మీద ఎందుకు పగ తీర్చుకున్నారా అని. ఇది ఏమి నాటకం విభూతి? నాటకమా? నాటకం కాదు, నా మీద అటాక్ జరిగింది. అటాక్ వీళ్ళ అబ్బాయే చేశాడు సార్. సార్ వీడు అబద్ధం ఆడుతున్నాడు. లాస్ట్ టైం మా చిన్నోడిని పట్టించాడు, తిరిగి ఇప్పుడేమో వచ్చేసాడు. డాక్టర్ వీళ్ళకి ఎగ్జామినేషన్ చేశాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మేము మీ అబ్బాయితో మాట్లాడాలి, పిలవండి. సార్ వాడు ఇంట్లో లేడండి. సార్ మీరు లోపలికి వెళ్ళి సెర్చ్ చేయండి. వాడు ఇంట్లో లేడు, నన్ను నమ్మండి. సరే, వాడు ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్కి పంపండి. సరేనండి. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే అనిల్ తన కొడుకు ఇద్దరు మంచివాళ్లేనని. అయితే ఈ విభూది చాలా చెడ్డవాడు మేడం. ఇతను అసలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు? మేడం, ఈ అనిల్ అలాగే తన అబ్బాయి వాడు ప్రాపర్టీ ప్లాన్ వేశారు, అది చాలా తక్కువ ధరకి. అయితే అనిల్కి అమ్మడం అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తున్నాడు. ఆ మూడో మనిషి ఎవరు? ఏం మూడో ఫ్రెండ్ ఏమంటున్నారు? ఇలా చూడ విభూతి, నిజం చెప్పేయ్. షమీం హత్య కేసులో నువ్వు జీతో కాకుండా ఇంకొకరెవరున్నారు? చెప్పకపోతే దెబ్బలు తింటావు. నన్ను టచ్ చేయొద్దు, డిపార్ట్మెంట్ మొత్తాన్ని కోర్టుకు లాగేస్తా. నువ్వెక్కడి నుంచి వెళితే కదా. అసలు ఏమనుకుంటున్నావు? అబద్ధపు కేసులు వేయడం నీకే తెలుసా? మేము కూడా చేయగలం. మేడం మీకు ఒక ఫోన్. హలో షిఫాలి అక్క, నేను శ్రీలత. శ్రీలత, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ అక్క. ఇదిగో అమ్మతో మాట్లాడండి. మేడం, మీరు మాకు దేవుళ్లాగా. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అరే థ్యాంక్ యూలు ఎందుకు చెప్తున్నారు? మీరు శ్రీలతని జాగ్రత్తగా చూసుకోండి, బాగా చదివించండి. నేను టచ్లో ఉంటాను. సరే మేడం. బాయ్. యాదవ్ చెప్పు. మేడం, స్కెచ్లో ఉన్న మూడో అబ్బాయి దొరికాడు. నేను స్టేషన్ తీసుకొస్తున్నా, మీరు కాస్త వెయిట్ చేయండి. ఇక్కడే ఆపండి సార్. ఏంటి? ఇదే ఇల్లు సరే, ఇది తీసుకో. సార్ ఒకసారి అబ్బాయిని చూడండి, ఆ తర్వాత ఇవ్వండి. ఎందుకు? ఏమైంది? స్కెచ్ వాడితో మ్యాచ్ అవుతుంది కదా. అవును, స్కెచ్ ఇది ఒకటే సార్. మరైతే అయినా కూడా నాకు డౌట్ వస్తుంది. ఏమంటున్నావు? డౌట్ వస్తుందా? సార్ మీరే చూడండి. ఏంటిది? మీరు నన్ను అంటున్నారా? డాక్టర్ హర్షవర్ధన్ ఒక ఫ్యాక్టరీ వర్కర్ని చంపాడా? అది ఏదో ఒక ఆటో రిక్షా వాడితో కలిసా. చూడండి హర్షవర్ధన్, దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? చూడండి, మీరు ఎవరన్నా అవ్వండి, మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం అంతే. సరే, నేను ప్రొసీజర్ ఫాలో చేస్తా, కానీ నేను కాదు, నా లాయర్ మీతో మాట్లాడతాడు. ఇదిగో. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నువ్వు నవ్వు. సారీ షిఫాలి, అయితే నీ యాదవ్ ఉండడు కదా, జోష్లో అన్నీ మర్చిపోతాడు. తప్పులు అందరూ చేస్తారు, ఇట్స్ ఓకే. ఇది తప్పు కాదు, బ్లండర్. సీమోనేమో ఐ విట్నెస్ చెప్పాడు, కానీ మీరు చాలా ఫేమస్ డాక్టర్ హర్షవర్ధన్ అరెస్ట్ చేయడానికి బయలుదేరారు. ఏమైంది? 5 minutesలో తన లాయర్ బెయిల్ ఇచ్చి ఆయన కాపాడాడు. మీ అడ్వకేట్స్ ఉన్నారే, మీరు మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోరు. మీరసలు ఏమనుకుంటున్నారు? చట్టంలో ఉన్న లూప్ హోల్స్తో మర్డర్ అని కాపాడతారు. అయితే నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసేసావు హర్షవర్ధన్ మర్డరర్ అని, అవునా? అలా కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. ఇలా చూడు, డాక్టర్ హర్షవర్ధన్ని ఎంక్వైరీ చేయడానికే రమ్మన్నాం, అతను రాలేదు. ఒక ఐ విట్నెస్ సస్పెక్ట్ స్కెచ్లు గీశాడు, ఆ స్కెచ్ అలాగే డాక్టర్ని మ్యాచ్ అవుతోంది. ఈ బ్లైండ్ కేసులో ఒకే ఒక స్ట్రాంగ్ పాయింటే ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇప్పుడే నాకు అర్థమవుతోంది ఎందుకు చుట్టూ తిరుగుతున్నావు ఈ కేసు కోసం. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. సారీ మేడం, నా వల్ల మీకు కమిషనర్ సార్తో మాట్లాడాల్సి వచ్చింది. యాదవ్, ఇవన్నీ వదిలేసేయి. పారు, నాకొక విషయం చెప్పు. విభూతి ప్రసాద్, ఆటో డ్రైవర్ జీతు, డాక్టర్ హర్షవర్ధన్ వీళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేసావా? అలాగే మేడం, కానీ డౌట్ పడేలా ఏమీ లేదు. వీళ్ళ ముగ్గురు మధ్య ఏమైనా కమ్యూనికేషన్? వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుని 1 సంవత్సరం పైనే అవుతుంది మేడం. ఇంకా వాళ్ళ ముగ్గురు ఫోన్ లొకేషన్స్ కూడా క్రైమ్ సీన్ దగ్గర లేదు.
నౌ థింక్, ముగ్గురు వేర్వేరు ఏరియాల మనుషులు. వీళ్ళ ముగ్గురికి షమీంతో ఎటువంటి కనెక్షన్స్ కనిపించడం లేదు. వీళ్ళ ముగ్గురిని షమీంతో కలిపినవాడు ఒక్క మనిషే, బాబు. ఇందులో ముఖ్యమైన విషయం, ఈ ఐ విట్నెస్ బాబు అతనే మన దగ్గరికి వచ్చాడు, రైట్? యాదవ్, మేడం తాళం వేస్తుంది. బాబు గురించి ఎవరినైనా అడుగు. తర్వాత కాల్ చేస్తాను. ఏమైంది? మేడం నేబర్స్తో మాట్లాడా నేను. వాళ్ళు ఏమంటున్నారంటే చాలా రోజుల నుంచి బాబు రావట్లేదంట. అలాగే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను ట్రై చేశా. మేడం, నేను చెప్తే నమ్మురి హౌస్ ఓనర్ ఎవరిని? లో రెంట్కి ఉంటున్నాడు. విభూతి మా అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చాక నేనే రాకేష్ని బాబుతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపో అని దాచేశాను. వాడు ఇంట్లో లేడు, నన్ను నమ్మండి. సరే, వాడికి టింగ్ వచ్చిన తర్వాత స్టేషన్కి రమ్మను. రాకేష్, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. నువ్వు ఇంటికి రావద్దు. తర్వాత మేడం, రాకేష్ బాబుకి విభూతి గురించి అన్నీ చెప్పేశాడు. వాడు ఎలా టార్చర్ ఇస్తున్నాడో అని. బాబు చెప్పాడు హెల్ప్ చేస్తాడు అని. బాబు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. విభూతి మీదే కేసు పడేలా చేశాడు. దీనివల్ల మీరు మీ పగ తీర్చుకోవచ్చు, రైట్? అవును మేడం. కానీ మేడం మీకు తెలీదు, విభూతి మమ్మల్ని ఎలా కష్టపెట్టాడంటే మీకు తెలీదు. సరే, ఒక్క విషయం చెప్పండి, బాబు మీకోసం ఫ్రీగా పనిచేశాడా? అవును మేడం. ఇప్పుడు బాబు ఏడి? మేడం తెలీదండి. 3-4 రోజులుగా డోర్ వేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మేడం, బాబుపై లాకౌట్ నోటీస్ ఇచ్చారు. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఈ బాబు అనిల్కి హెల్ప్ చేయడానికి మర్డర్ కేసులో ఎందుకు ఇలా అబద్ధం చెప్పాలి చెప్పు? మేడం, బాబు కూడా షమీం మెటర్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు కదా. వాడే సాక్ష్యాన్ని చూపించి తన్నెవరు అనుమానించకూడదు అనుకోవచ్చు కదా. పాసిబిలిటీ ఉంది. ఇందులో బాబుకి షమీంకి ఏమిటి కనెక్షన్? వెతకాలి, తెలుస్తుంది. మేడం, బాబు ఓల్డ్ రికార్డ్స్ అన్నిటినీ చెక్ చేశాను. ఇప్పటి నుంచి ఒక 5 నెలల క్రితం వాడు ఫరీద్పూర్ సికింద్రాబాద్లో ఉండేవాడు. అక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. మేడం, బాబు బిలాల్ ఒకటే ఊరోళ్ళు. 16 ఏళ్ళప్పుడే వాడి ఫ్రెండ్ని హత్య చేశాడు మేడం. ఆ టైంలోనే ఊరు వదిలి పారిపోయాడు. సాక్ష్యం లేదు కాబట్టి ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వరకు అర్థం కావట్లేదు బాబు తన ఫ్రెండ్ని ఎందుకు చంపాడని. కానీ యాదవ్, ఈ బాబుకి షమీంకి ఏమిటి సంబంధం? షమీం దగ్గరే కనెక్షన్ లేదు మేడం, రిహానా దగ్గరే ఉన్నట్టుంది. అజీజ్ వైఫ్ రిహానా బాబుకి కజిన్ అంట మేడం. జెబా, ఇలా ఎన్నాళ్ళు నడుస్తుంది? ఇలా చూడు, నాకు నువ్వు కావాలి. నాకు నీతో నికా చేసుకోవాలి. అజీజ్, మాతో ఏం జరిగిందో అది చాలా తప్పు. దానికే శిక్ష అనుభవిస్తున్నాను నేను. షమ్మీం ఆత్మకి నేను ఇంకా ఇబ్బంది కలిగించను. అలా చెప్పొద్దు జెబా, నేనంతా నీకోసమే కదా చేశాను. అజీష్, ఇక పద. ఇక మిగతా విషయాలు జైల్లో చూసుకుందాం. నేను ఎప్పటి నుంచో జెబాని ఇష్టపడుతున్నాను.
భీమ్లాల్ షమీంని డబ్బులు అడిగినప్పుడు షమీం అదోలా ఉండేవాడు. ప్రతి విషయానికి కోపం వచ్చేది. నాకు వాడి గురించి దిగులేసింది. అందుకని ఒకరోజు జేబాతో మాట్లాడదాని వెళ్ళాను. అజీజ్, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయో నాకే తెలీదు. రహీం ఇన్నసెన్స్ అంతా పాడు చేసింది. షమీం పగలనక రాత్రనక పనిచేస్తున్నాడు. నాకు ఒక అందాజు ఉంది ఇది డబ్బులు ప్రాబ్లం అని. ఈ డబ్బుంచు, నీ దగ్గరుంచు. విను, ఇది అప్పు కాదు, హెల్ప్ కూడా కాదు. మేం మెల్లగా అలా దగ్గరవుతూ ఉన్నాం. జేబా కూడా నేనంటే ఇష్టం. అయితే ఒకరోజు షమీంకి అంతా తెలిసిపోయింది. జేబా, జేబా, డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి జేబా. జరుగు. అజీజ్, ఏం చేశావు? నిన్ను చంపేస్తారా? షమీం, ప్లీజ్ జేబా, నన్ను జరుగు. క్షమించేయండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఆ రోజు నుంచి అన్నీ ఆపేశాము. జేబా నన్ను మీట్ అవ్వలేదు. అయితే నేను మాత్రం ఎప్పుడూ కూడా జేబా గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. జైబా కోసం నువ్వు షమీంని చంపడానికి ప్లాన్ చేసేసావు. అవును, ఆ బాబు నా వైఫ్ రిహానా ఊరోడే. తనపై ఒక హాఫ్ మర్డర్ కేసు కూడా ఉంది. నేను హెల్ప్ అడిగాను. వాడు 2 lakhsకి బదులుగా షమీంని మర్డర్ చేయడానికి ఒప్పుకున్నాడు. రిహానాకి ఈ విషయం తెలుసా? లేదు, ఈ ప్లాన్ మొత్తం నాది, బాబుది. నేను ప్లాన్ చేసి ఒకరోజు షమీంని మీట్ అయ్యాను. షమీం అన్నా, నా తప్పు నాకు తెలిసిపోయింది. అందుకే నేను ఈ ఊరు వదిలి ముంబైకి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నేను ఆ మొహం మీకు చూపించాను. వెళ్లే ముందు ఒకసారి మీతో మాట్లాడాలి. మీరు నన్ను ఒకసారి వచ్చి కలుస్తారా? ఖచ్చితంగా వస్తా అజీజ్. నాలాగే షమీం కూడా నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అతను చూసింది అసలు మర్చిపోలేకపోయాడు. అతను నన్ను చంపాలనుకున్నాడు. అయ్యో షమీం అన్నా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఒకరోజు మీరు నా కోసం వస్తారని తెలుసు. అందుకే బాబుని ఐ విట్నెస్గా మార్చాను, నాకు హెల్ప్ చేయడానికి. బాబు విభూది ప్రసాద్, జీతు, డాక్టర్ హర్షవర్ధన్ పేర్లు ఎందుకు చెప్పాడు? అలా థింక్ చేయలేదు. బాబుగాడు అనుకుందే చేశాడు. సరిగ్గా అలాగే జరిగింది. మిమ్మల్ని దూరంగా పెట్టడానికి. వావ్ మామ్, భోజనం చాలా బాగుంది. థ్యాంక్ యూ బంగారం. ఏమైంది ఆషి, నువ్వేమీ తినడం లేదు? అలా ఉండకూడదు. నేను నీకోసం స్పెషల్గా చేశాను. తిను, ఇదిగో కొంచెం తిను. నాకు అనిపించింది మన ప్లాన్ ఫ్లాప్ అయిపోతుందని. అవును కదా? యాదవ్ చెప్పు. మేడం, బాబు దొరికాడు ఇక్కడే సెంటర్ దగ్గర. ఏమైనా చెప్పాడా? జీతు, హర్షవర్ధన్ పేర్లు ఎందుకు చెప్పాడో? పగ తీర్చుకోవడానికి కోసం మంచి స్టోరీ వెళ్ళాడు మేడం. బాబు సిటీకి వచ్చినప్పుడు జీతు రిక్షా తీసుకున్నాడు. 15 రూపాయలకి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏంటి, 15 రూపాయల కోసం బాబుని మర్డర్ కేసులో ఇరికించాడా? అవును మేడం. మరి హర్షవర్ధన్ క్లినిక్లో బాబు నర్స్ని ర్యాక్ చేశాడంట. అందుకే డాక్టర్ హర్షవర్ధన్ అందరి ముందు వాడిని అవమానపరిచాడంట. అందుకే పగ తీర్చుకోవడానికి డాక్టర్ హర్షవర్ధన్ పిక్చర్ గీసి వాడిని బక్రా చేశాడు. ఇంత చిన్న విషయానికే పగపడుతున్నారు. ఇక నయం, ఈ కేసు మొత్తానికి సాల్వ్ అయింది. నేనిప్పుడు మనశ్శాంతిగా నా ఫ్యామిలీతో భోంచేయొచ్చు. ఖచ్చితంగా మేడం. గుడ్ జాబ్ యాదవ్. థ్యాంక్ యూ మేడం. బాయ్. సరే గాని మీరందరూ ఏం మూవీ చూస్తారు? యాక్షనా, కామెడీయా?
యాక్షన్ మూవీ. సరే సరే త్వరగా భోంచేయండి అయితే.